హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని మహేష్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ వీడియో ఏంటంటే థర్స్డే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే దేవుడి పటాలు, దేవుని రూమ్ అంతా శుభ్రం చేసుకున్నాను అనమాట. సో ఎట్లాగో ఇల్లంతా శుభ్రం ఉంది కదా అని చెప్పి టెంపుల్కి అయితే వెళ్దామని అప్పటిదప్పుడు డిసైడ్ అయినామన్నమాట. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. సో ఇదేంటంటే దక్షిత్కి టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ మార్నింగ్ కట్టలేదు. సో అందుకే మధ్యాహ్నం అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. సో అరౌండ్ 11 అవుతుంది అనమాట అప్పుడు టైమ్. సో దక్షిత్కి టిఫిన్ బాక్స్ ఇచ్చేసి మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. జనాలు ఎక్కువ లేరు కానీ దగ్గర నుంచి దర్శనం అవుతుందని చెప్పి అదేంటి స్పెషల్ దర్శనం అయితే తీసుకున్నాం అనమాట. పర్ పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ స్కానర్ అవైలబుల్ లేదు, క్యాషే కావాలంట. సో క్యాష్ ఇచ్చేసి మేమైతే స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయినాము. బట్ హుండీ దగ్గర మాత్రం స్కానర్ ఉంది. సో అదేంటో మరి అట్లా ఉంటుంది. సో ఇవన్నీ కామనే కదా మనకి. నెక్స్ట్ అయితే అఖండ జ్యోతిని అయితే దర్శించుకోండి. ఇదైతే నిత్యం వెలుగుతూ ఉంటుంది అనమాట అమ్మవారి గుడిలో. అఖండ దీపం అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్పెషల్ దర్శనంకి. సో ఇక్కడ నుంచి అమ్మవారిని దర్శించుకోవాలి. సో నేనైతే లోపటైతే వీడియో తీయలేను. ఇక టెంపుల్ అయితే లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి. సో ధ్వజస్తంభం ఎదురుగానే అదే జ్యోతి అనమాట, అఖండ జ్యోతి కిందనే అమ్మవారు ఉంటారనమాట. బల్కంపేట ఎల్లమ్మ తల్లి బాయిలో ఉంటుంది కదా, సో అందుకే కింద ఉంటారనమాట. పైన వచ్చేసి అఖండ జ్యోతి. ఇక మేమైతే దర్శనం చేసుకొని కొంచెం సేపు అట్లా కూర్చున్నాం అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా కొంచెం సేపు కూర్చోవాలి కదా, సో అట్లా అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారి దగ్గరనే భక్తులు తెచ్చిన బోనాలను సమర్పిస్తారనమాట. సో చూడండి ఇక్కడ. సో థర్స్డే రోజు అయినా కూడా బోనాలు వస్తూనే ఉన్నాయన్నమాట అమ్మవారికి. సో ఆ విధంగా నమ్ముతారు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని. సో నేనైతే ప్రసాదం తీసుకొని మా హస్బెండ్కి అట్లాగే రాఘవికి కొంచెం ఇచ్చి నేనైతే కొంచెం తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే అమ్మవారి కొడి బియ్యము అవన్నీ పోస్తారనమాట. నెక్స్ట్ అయితే ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ రాఘవి సీరియస్గా చూస్తుంది. అక్కడ ఏంటంటే అక్షింతలు, అమ్మవారి కొడి బియ్యంలో వస్తాయి కదండి అక్షింతలు కానీ ఖర్జూరం అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో అమ్ముతున్నారో లేకపోతే ఏంటో నాకు అమ్ముతున్నారు అనుకుంటా. అంటే స్కానర్ కూడా ఉంది అక్కడ, అంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నట్టుగా ఉండొచ్చేమో, మేబీ నాకు తెలీదు. నేనైతే అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ బండారి అయితే పెట్టుకుంటున్నాను అమ్మవారిది. ఎక్కడికి వచ్చినాం మనం? చిట్టి తల్లి ఎక్కడికి వచ్చినాం చెప్పు? జై 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 చెప్పు. జై బల్కంపేట ఎల్లమ్మకి జై. సో నేను ఇక్కడ మొక్కుతుంటే మా హస్బెండ్ అయితే చిన్న వీడియో క్లిప్ తీసిండు అనమాట. సో తీస్తుండగానే ఒక పంతులు వచ్చి రాఘవి కాలు అయితే మొక్కిండు. సో ఈ విధంగా అయితే నా టెంపుల్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి వ్లాగ్ అయితే అయ్యిందనమాట. సో మీకు నచ్చిందా ఈ వ్లాగ్ చెప్పండి. సో నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే. ఇక గుడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో బయట తిందాం అనుకున్నాము రెస్టారెంట్లో, బట్ తినే మూడ్ లేకుండే, అందుకే ఇంటికైతే పార్సల్ అయితే తీసుకున్నాం అనమాట. సో